మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపుగా తేదీ కూడా ఖరారైంది. ప్రధానంగా 18వ తారీఖు రోజు నేరుగా ఢిల్లీలో ఖార్గే సమక్షంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనైతే చేరనున్నారు. ప్రధానంగా ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఇటు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్ రెడ్డి కూడా పార్టీలో చేరుతున్నట్టయితే పూర్తిగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా వీరిద్దరికి సంబంధించి విఠల్ రెడ్డికి అటు మంత్రి శ్రీధర్ బాబు దగ్గర నుండి నేరుగా చర్చలు జరిగినట్టయితే మనకు సమాచారం ఉంది. మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నట్టయితే పూర్తిగా తెలిసింది. అయితే ఇప్పటికే అన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరితో సన్నిహిత వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. సన్నిహిత వర్గాలు తనకు సంబంధించిన సొంత పూర్తిగా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అనుచరులు కావచ్చు, వారితో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు చేరాలి, ఎలా చేరాలి, చేరిక విషయంలో ఏ విధంగా ఉండాలన్న దానిపై ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినట్టయితే మనకు సమాచారం ఉంది. నేరుగా 18వ తేదీ రోజు నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ముఖ్యమైన నాయకులతో నేరుగా అటు ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఖార్గే లేదా జేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఐక్యరెడ్డితో పాటు ఇటు విఠల్ రెడ్డి కూడా, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కండువా కప్పుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో భారీ షాక్ అనే చెప్పుకోవచ్చు. కొంతమేరకు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రకంగా వ్యూహం అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆదిలాబాద్ సెగ్మెంట్ కోసం, లోక్సభ సెగ్మెంట్ కోసం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కోనేరు కోనప్ప చేరిన విషయం తెలిసిందే. కోనేరు కోనప్పతో పాటు మొదలుకుంటే కాగజ్ నగర్ లో అంటే ఆదిలాబాద్ సెగ్మెంట్ లో మొత్తం మీద 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 7 కాన్స్టిట్యున్సీలకు గాను నేరుగా ఇప్పుడు అటు ఆదిలాబాద్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు సిర్పూర్ నుంచి మొదలుకొని అటు ముదోల్ వరకు అన్ని ప్రయత్నాలు, అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా గెలుపు కోసం అన్ని రకాల కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో గెలిపే దిశగా గతంలో ఉన్న పరిస్థితులపై, ఇప్పుడున్న పరిస్థితులపై పూర్తిగా అధిష్టానంతో ముఖ్యమైన నేతలు చర్చిస్తున్నట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఐక్యరెడ్డికి రేపు ఏ విధంగా అకామిడేట్ చేయబోతున్నారు? ప్రధానంగా మాజీ మంత్రి స్థాయిలో ఉన్న ఐక్యరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి నేరుగా బీఎస్పీ నుండి గెలిచిన పరిస్థితి. బీఎస్పీ అనంతరం నేరుగా మళ్ళీ భారత రాష్ట్ర సమితి, అప్పటి టిఆర్ఎస్ లో చేరిన పరిస్థితి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు మంత్రిగా పూర్తిగా వ్యవహరించిన పరిస్థితి అయితే కనబడింది. అయితే మంత్రిగా ఉన్న ఐక్యరెడ్డి కాస్త పార్టీ మారుతున్నాడంటే పూర్తి స్థాయిలో కొంతమేరకు వ్యతిరేకత ఏర్పడింది. అయితే ఐక్యరెడ్డిని అడ్డుకోవడానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఓ వర్గం ప్రయత్నం చేసింది. సిఆర్ రావుకు సంబంధించిన వర్గం పూర్తిగా వ్యతిరేకించిందని అయితే జోరుగా ప్రచారం సాగిన పరిస్థితి. అయితే చివరికి సిఆర్ రావును కూడా కాంగ్రెస్ అధిష్టానం పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడినట్టయితే తెలిసింది. అయితే రాజకీయ సమీకరణాలు ఆదిలాబాద్ సెగ్మెంట్ లో చకచక మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో పాటు రేపు మాజీ మంత్రి ఐక్యరెడ్డి కూడా 18వ తేదీలో పార్టీలో చేరడానికి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలో వెళ్తారు, ఢిల్లీలో కండువా కప్పుకుంటారు. అక్కడి నుండి నేరుగా మళ్ళీ హైదరాబాద్ కు వచ్చేసరికి నేరుగా అనుచర గణం అంతా హైదరాబాద్ కు చేరుకునే విధంగా అక్కడనే నేరుగా పార్టీలో అందరి సమక్షంలో మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా తనకున్న సన్నిహిత వర్గాలు పూర్తి స్థాయిలో చేరుస్తారైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అయితే పూర్తిగా లీకులు అందుతున్నాయి. ఇప్పటికే అటు ఐక్యరెడ్డికి సంబంధించిన వర్గంతో, ఐక్యరెడ్డికి సంబంధించిన అనుచరులతో అన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన నాయకులతో కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది. అటు విఠల్ రెడ్డికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కావచ్చు, అదేవిధంగా తన అనుచర వర్గం కావచ్చు, ఇప్పటికే మీటింగ్లన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే వీరన్నిటికీ ప్రధానంగా నేతృత్వం అంటే ముఖ్యంగా వీరిని పార్టీలో చేర్చడానికి సీనియర్ బ్యాచ్ ఏదైతే ఐక్యరెడ్డికి సంబంధించిన సీనియర్ బ్యాచ్ ఉందో ఆ సీనియర్ బ్యాచ్ కాస్త దగ్గరుండి అంతా ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు శ్రీధర్ బాబు ఈ విషయంలో అంటే ముఖ్యంగా
నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రధాన నాయకులను చేర్పించడానికి కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ 18వ తేదీ రోజు ఐక్యరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యరెడ్డికి కూడా ఎమ్మెల్సీ స్థాయి పదవి ఆఫర్ చేసినట్టు తెలిసింది. లేదంటే ఆర్టీసీ చైర్మన్ లాంటి పలు పదవులు ఇచ్చే అవకాశం ఉందని అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు ఐక్యరెడ్డి కూడా పూర్తిగా మనం ఒకవేళ పార్టీ మారకపోతే రాజకీయ పరంగా చాలా ఇబ్బంది జరుగుతుంది, చాలా నష్టపోతామని పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలలో ఓడిపోయిన వారిని ప్రాధాన్యత ఇస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు కనీసం పట్టింపు లేదు. అంటే రేపు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలని అనుచరులతో కూడా చెప్పారని మనకైతే విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపుగా ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.